కీర్తన గ్రంథం 150 అధ్యాయము 3 నుంచి చదువుతాం. చూడండి, బోరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతోను సితారాతోను ఆయన్ని స్తుతించుడి, తంబురతోను నాట్యముతోను ఆయన్ని స్తుతించుడి, తంతి వాయిద్యములతోను పిల్లన గ్రోవుతోను ఆయనను స్తుతించుడి. చూసారా, దేవుణ్ణి ఎలా స్తుతించాలంట? తంబురతో, సితారాతో, బోరధ్వనితో, నాట్యముతో దేవుణ్ణి స్తుతించాలి. మన దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన భీకరుడు, ఆయన మహోన్నతుడు, ఆయన నోటి ఊపిరి వలన ఈ సృష్టి అంతా చేసినవాడు. కాబట్టి అలాంటి దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలంటే సింగింగ్ విత్ ద డాన్స్ అంటాడు. నాట్యం ఆడుతూ దేవుణ్ణి స్తుతించాలంట, తంతి వాయిద్యాలతో స్తుతించాలంట, బోరధ్వనితో స్తుతించాలంట. అలాగే దేవుణ్ణి మనం ఆరాధించాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఊరికి మనం ఉండేది కాదు, ఆరాధన చేసేటప్పుడు లీనమైపోవాలి. అలాగా గంభీరంగా దేవుణ్ణి ఆరాధించాలి, శక్తి కొలది ఆరాధించాలంట. ఇంకా పక్కనోళ్ళు ఎవరన్నా చూస్తారేమో, నవ్వుకుంటారేమో, ఇంకా అన్ని మర్చిపోవాలి. ఇంకా దేవుని ఆధీనంలోకి వెళ్ళిపోవాలంట. పరిశుద్ధాత్మ ఆధీనంలోకి వెళ్ళిపోయి దేవుణ్ణి అలా గణపరిచే వారి విషయంలో దేవుడు చాలా సంతోషపడతాడంట. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ పిల్లలు దావీదు ఫస్ట్ నుంచి కూడా దేవుని సేవలోనే ఉన్నాడు. దేవుణ్ణి ఆరాధన చేసుకుంటూనే, దేవుణ్ణి స్తుతించుకుంటూనే, దేవుని కోసమే బ్రతికాడు. కానీ రాజు అయిన తర్వాత దేవుని మందసాన్ని తీసుకొచ్చి మందిరాన్ని కట్టాలని ఆలోచన చేశాడు. మందసం ఏలీ దినాల్లో ఫిలిస్తీన్ల చేతిలోకి వెళ్ళిపోయింది. యుద్ధంలోకి మందసాన్ని పట్టుకెళ్తే ఇశ్రాయేలు ఓడిపోయారు. అప్పుడు ఫిలిస్తీన్లు ఆ మందసాన్ని పట్టుకెళ్ళిపోయి కొన్ని రోజులు ఉంచుకున్న తర్వాత వారి కీడు జరిగితే ఆ మందసాన్ని మళ్ళీ కొత్త బండి కట్టేసి వదిలేస్తే అది కిరియత్తరీం అనేటువంటి ఊరిలోకి వచ్చి అక్కడ ఉండిపోయింది. అప్పటి నుంచి కిరియత్తరీం అనేటువంటి ఊరిలో ఉన్నది ఆ మందసం. ఆ మందసాన్ని తీసుకెళ్ళడానికి ఎవ్వరికీ కూడా ఇంకా ధైర్యం రాలేదు, వదిలేసారు ఆ మందసాన్ని. దావీదు రాజు అయిన తర్వాత ఆ మందసాన్ని మరలా తెచ్చుకోవాలని, మరలా దేవుని యొక్క పురమైనటువంటి యెరూషలేముకు తీసుకురావాలని, దేవుని కొరకు ఒక మందిరం కట్టాలని చాలా ఆలోచనతో మందసాన్ని తీసుకురావడానికి వెళ్ళాడు. ఎంతమందిని తీసుకెళ్ళాడంటే తెలుసా? 30,000 మంది సైన్యములో ఉన్న శూరుల్ని ఎత్తుక్కుని వాళ్ళని తీసుకెళ్ళాడంట మందసాన్ని తీసుకురావడానికి. ఎందుకని? మన దేవుడు సైన్యములకు అధిపత్యగు యెహోవా, పరిశుద్ధుడు, భీకరుడు, భయంకరుడు. ఆయన తన దూతను పంపి ఇలా చేయి చాపితే చాలండి, 185,000 మంది రాత్రికి రాత్రి అలా చనిపోయారండి. తంబురతోను, సితారాతోను, తంతి వాయిద్యాలతోను, చక్కటి దేవదారు మ్రానుతో చేసిన సితారాలు అంటవి. ఇక్కడ కూడా రాయబడి ఉంటుంది, దేవదారు మ్రానుతో సితారా చేస్తే అలాంటి సితారాలు పట్టుకెళ్ళాడండి. ఏమంటే దేవుని మందిరంలో ఉపకరణాలు కూడా శ్రేష్టమైనవే దేవుడు కోరుకున్నాడు. ఏదైనా మందిరంలో ఉపకరణం చేయాలంటే దైవ జ్ఞానముతో నింపిన బెస్సలేనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతనితో చేయించమన్నాడు. గంగాళం కానీ, పాత్రలు కానీ, సరళ వృక్షపు చెట్లతో మ్రానులు తీసుకొచ్చి చక్కగా చేయమన్నాడు. ఆ పరికరాలు, సితారాలు కానీ, తంబురలు కానీ, వాయిద్యాలు కానీ ఊరికి ఏది పడితే అది వాయించడానికి ఆయన మందిరాల్లో పెట్టమనిలే. అలాగే ఈయన సితారాను గంధపు చెక్కలతో, దేవదారుణాలతో చేసినటువంటి ఆ వాయిద్యాలను వాయించుకుంటూ ఆ మందసాన్ని తీసుకుని వస్తున్నారు. ఆ మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు 6వ అధ్యాయం 13 నుంచి చదువుదాం. ఎట్లనగా యెహోవా మందసమును మోయివారు 6 అడుగులు సాగగా ఎద్దు 1 క్రొవ్విన దూడ 1 వధింపబడెను. నారతో నేయబడిన ఏ పోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. దావీదంట నారతో చేయబడిన వస్త్రాన్ని వేసుకుని శక్తి కొలది దేవుని సన్నిధిలో నాట్యం ఆడుతున్నాడంట. గంభీర ధ్వనితో ఆ సితారా వాయిస్తుంటే, ఆ వాయిద్యాలు వాయిస్తూ ఉంటే ఇంకా తన్మయమైపోయి, దేవుడితో లీనమైపోయి, ఇక్కడ స్థితిని మర్చిపోయి, సిగ్గు మర్చిపోయి శక్తి కొలది నాట్యం ఆడుతున్నాడు. పిల్లరా, మన దేవుడు గొప్పవాడు. ఆయన ఆరాధించేటప్పుడు పక్కన ఎవరున్నారో చూడొద్దు.
ఆయన ఆరాధించేటప్పుడు నేను ఏమైపోతున్నానని చూడొద్దు. పరిశుద్ధాత్మను ఆహ్వానించు, పరిశుద్ధాత్మతో మాట్లాడు, పరిశుద్ధాత్మను స్తుతించు. ఆ స్తుతి ధూపములాగా మారి ఆ ధూపం పైకి వెళ్ళి ఆశీర్వాదం అనే వర్షము నీ మీదకి వస్తుందంట. అలా పూర్ణ హృదయంతో పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించాలి మనం. కాబట్టి దేవుని ఎదుట దావీదు ఎంతగా నాట్యం ఆడుతున్నాడో, ఎంతగా స్తుతిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. కాబట్టి మన దేవుడు గొప్పవాడండి. ఆయన పూర్ణ హృదయంతో ఆరాధించే వారిని ఆయన చూస్తున్నాడండి. శక్తి కొలదగా ఆరాధించే వారిని ఆయన వెతుకుతున్నాడండి. దావీదుని ఎందుకు ఎన్నుకున్నాడు అనుకున్నారు? ఇదే ఆరాధన, ఇదే భక్తి దావీదులో చూశాడు దేవుడు. అలాగే ఆరాధన చేస్తూ తన్మయమైపోతున్నాడు. దేవుడు ఎంత సంతోషించుంటాడు చెప్పండి. మన దేవుడు ఎంత గొప్పవాడంటే యెషయా అంటాడు, అత్యున్నత సింహాసనం అందంట ఆయన ఆసీనుడై ఉన్నాడంట. అక్కడ ఇంకా దేవదూతలు అటువైపున ఇటువైపున 6 రెక్కలు కలిగిన దేవదూతలు అంట. 2 రెక్కలతో కళ్ళు కప్పుకుంటున్నాయంట ఆ మహిమను చూడలేక. 2 రెక్కలతో శరీరాన్ని కప్పుకుంటున్నాయంట. 2 రెక్కలతో ఎగురుతున్నాయంట. ఏమంటున్నాయంట? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్నాయంట. అంత దేవదూతలే, 6 రెక్కలు కలిగిన దేవదూతలే ఆయన్ని స్తుతిస్తూ ఉంటే ఈయన ఎంత గొప్పవాడు చూడండి. 6 రెక్కలు కలిగిన అంటే 6 చేతులు కలిగిన దేవదూతలు గంభీరంతో ఆరాధిస్తుంటేనంటండి, ఆరాధనలో గడప కమ్ములు పునాదులు కదిలిపోతున్నాయంట. మందిరం అంతా ధూమముతో నిండిపోయిందంట. ధూమం అనగా పొగతో నిండిపోయిందంట మందిరం అంతా. ఇప్పుడు మన స్తుతి ఆరాధన, శక్తివంతమైన ఆరాధన ఎలా ఉంటుందంటే పొగలాగా ఉంటుంది. స్మోక్ చూడండి, అంచు కురిసేటప్పుడు స్మోక్ ఎలా ఉంటుంది, అలా పొగలాగా మారిపోతుంది. మనకు తెలియదు అది. నీతిమంతుని ప్రార్థన బహు బలము గలదై మన పూర్వకముగా ఉంటుందంట. అది పొగలాగా వచ్చేస్తుందంట. ఆ పొగ పైకి వెళ్తుంది, అలాగా దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఆ పొగలాగా ఎప్పుడైతే నీ స్తుతి ఆరాధన, నీ జిహ్వా ఫలం పైకి వెళ్తుంటుందో ఆశీర్వాదం నీ దగ్గరికి దిగి వస్తుంటుందంట. అలాగా అది అలా ఆరాధన చేయాలి మనం. అలాంటి ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడండి. కాబట్టి దేవదూతలు ఆరాధిస్తుంటే అంత గొప్ప ఆరాధన స్వీకరిస్తున్న దేవుడు ఈరోజు నీ ఆరాధన, నా ఆరాధన కోరుకుంటున్నాడు. మనం దేవదూతల ఆరాధన కంటే కూడానంట మన ఆరాధన దేవుడికి ఇష్టం అంట. మనం దేవుడిని గణపరిస్తే దేవుడికి చాలా సంతోషం అంట.